పాకిస్తాన్ తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్వర్క్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. 2 వారాల వ్యవధిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 12 మందిని అరెస్ట్ చేశారు. పంజాబ్ లో 6, హర్యానాలో 5, ఉత్తరప్రదేశ్ లో 1ని అదుపులోకి తీసుకున్నారు. పెహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులు పాక్ నిఘా వర్గాలకు సున్నితమైన సమాచారం చేరవేస్తున్నట్టుగా ఇప్పటివరకు చేపట్టిన దర్యాప్తులో వెల్లడైందన్నారు. వారి ఆర్థిక లావాదేవీలను సునిశితంగా పరిశీలిస్తున్నామని, ఎలక్ట్రానిక్ పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణ కూడా కొనసాగుతుందని చెప్పారు. ఈ నెల 4న పంజాబ్లోని అజ్నాలా, అమృత్సర్లకు చెందిన ఫలక్ షేర్ మసీహ్, సూరజ్ మసీహ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు, వైమానిక స్థావరాల ఫోటోలు, బలగాల కదలికలు, బీఎస్ఎఫ్ క్యాంపుల లొకేషన్స్, ఇతర సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ నిఘా సంస్థ అయిన ఐఎస్ఐకు చేరవేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇక ఈ నెల 11న పంజాబ్లోని మలేర్ కోట్లకు చెందిన గుజాలా అనే యువతి యామిన్ మహ్మద్ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీలోని పాక్ హై కమిషన్లో పనిచేసి ఇటీవల బహిష్కరణకు గురైన యహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ తో సంబంధాలు ఉన్నట్టుగా ఆరోపణలున్నాయి. రహస్య సమాచారం చేరవేతకు బదులుగా ఆన్లైన్లో డబ్బు పొందుతున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నెల 15న పంజాబ్ కు చెందిన సుఖ్ప్రీత్ సింగ్, కరణ్బీర్ సింగ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన రహస్య సమాచారాన్ని, బలగాల కదలికలను, వ్యూహాత్మక ప్రాంతాల సమాచారాన్ని ఐఎస్ఐకు చేరవేసినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయని తెలిపారు. అదే రోజు హర్యానాలోని పానిపత్ జిల్లాలో 24 ఏళ్ల నౌమాన్ ఇలాహీ అరెస్ట్ అయ్యాడు. ఇక ఉత్తరప్రదేశ్లోని కైరానాకు చెందిన అతడు ఐఎస్ఐతో సంప్రదింపులు జరిపినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 16న హర్యానాలోని కైతల్ జిల్లాకు చెందిన దేవిందర్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. ఆయుధాలతో దిగిన ఫొటోస్ ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడని ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న అతడు గత ఏడాది పాకిస్తాన్ కు వెళ్లాడని, ఈ క్రమంలోనే అక్కడ నిఘా వర్గాలతో పరిచయం ఏర్పరచుకుని వారితో టచ్ లో ఉన్నాడని పోలీసులు ఆరోపించారు. అదేవిధంగా పటియాలా కంటోన్మెంట్ కు సంబంధించిన కొన్ని ఫొటోస్ ను కూడా పంపించినట్టుగా అతడు అంగీకరించారని తెలిపారు. 16నే హర్యానాలోని హిసార్ కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. పెహల్గాం దాడికి ముందు ఆమె పలుమార్లు పాకిస్తాన్ లో పర్యటించిందని, ఒకసారి చైనాకు వెళ్లొచ్చినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం నెలకొన్న ఉద్రిక్త సమయంలో డానిష్ తో ఆమె టచ్ లో ఉన్నట్టుగా నిర్ధారించారు. పెహల్గాం ఘటనకు ముందు అక్కడికి వెళ్లి వీడియోలు తీసినట్టుగా సమాచారం. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్స్ కు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇక 17న హర్యానాలోని నుహ్ జిల్లాలో 26 ఏళ్ల అర్మాన్ అరెస్ట్ అయ్యాడు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఇప్పటి వరకు చూడొచ్చు భారత ప్రభుత్వం ఎక్కడికక్కడ స్పైగా పనిచేస్తున్నటువంటి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కూడా కొనసాగుతుంది. ఎలా చూడొచ్చు? ప్రభుత్వ విచారణ ఎలా ఉండబోతోంది? ఇప్పటికీ వేరువేరు ప్రాంతాల్లో 12 మందిని కూడా పాకిస్తాన్కి సమాచారం చేరవేస్తున్న వారిని అరెస్టు చేయడం జరిగింది. పంజాబ్లో 6, హర్యానాలో 5, ఉత్తరప్రదేశ్లో 1ని అదుపులోకి తీసుకున్నారు. అయితే వివిధ మార్గాల ద్వారా పాకిస్తాన్ ఏజెంట్లతో, ఐఎస్ఐ ఏజెంట్లతో వీళ్ళంతా కూడా సంబంధాలు కలిగి ఉన్నట్టుగా కూడా ఇప్పటికే నిఘా వర్గాలు గుర్తించడం జరిగింది. అయితే వీళ్ళు ఎటువంటి పాకిస్తాన్కి తరచుగా వెళ్ళి రావడము, ఇతరితర మార్గాల ద్వారా పాకిస్తాన్లోని ఐఎస్ఐ ఏజెంట్లకు భారత్కు సంబంధించిన ఇటు సైనిక సమాచారం కావచ్చు, ఇతర కీలక ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన కొన్ని కీలక సమాచారాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు వీళ్ళు పంచుకున్నట్టుగా కూడా ఇప్పటికే నిఘా వర్గాలు గుర్తించడం జరిగింది. ఇందులో జ్యోతి మల్హోత్రా అరెస్ట్ తర్వాత ఈ కేసు మరో మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదట మే 11న పంజాబ్లో గుల్జారా అనే యువతి, అదేవిధంగా యామిన్ మహమ్మద్లు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళపైన నిఘా పెట్టడము, సోషల్ మీడియా వేదికగా వీళ్ళు పంచుకుంటున్న వీడియోస్ని కూడా ప్రస్తుతం నిఘా సంస్థలు వాటన్నిటిని కూడా విశ్లేషిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన తర్వాత అనేక అంశాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఆమె పాకిస్తాన్ తోటి తరచుగా టచ్లో ఉండడము, పాకిస్తాన్కి తరచుగా వెళ్ళి రావడము, పాకిస్తాన్ హై కమిషన్లో కూడా ఆమెకు సత్సంబంధాలు కలిగి ఉండడం కూడా కొంత కలవర పెట్టడం జరిగింది. పెహల్గాం ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు ఢిల్లీలో ఉన్న పాక్ హై కమిషన్ కార్యాలయం వద్దకు
ఒక వ్యక్తి కేక్ తీసుకొని రావడం జరిగింది. ఆ కేక్ తీసుకొచ్చిన వ్యక్తికి సంబంధించి అప్పట్లో ఆ వ్యక్తి ఎవరు అన్న దానిపైన పెద్దగా చర్చ కూడా జరిగిన పరిస్థితి ఉంది. అయితే అతనే ప్రస్తుతం జ్యోతికి ఈ యొక్క కీలక సమాచారాన్ని చేరవేసిన వ్యక్తిగా అయితే గుర్తించడం జరిగింది. అయితే ప్రస్తుతం అతనితో ఈమె ఎటువంటి సంబంధాలను కొనసాగించింది, డానిష్కి ఈమెకు ఉన్న రిలేషన్స్ ఏంటి అన్న దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అయితే ఆ యూట్యూబర్ ముసుగులో ఆమె కొన్ని కీలక ప్రదేశాలను కూడా వీడియో చిత్రీకరించి వాటన్నిటిని కూడా తన యూట్యూబ్ ఖాతాలో పెట్టి వాటన్నిటిని పాకిస్తాన్ హై కమిషన్కు చేరవేసే విధంగా ఈమె వ్యవహరించింది. దానికి సంబంధించి అనేక కీలక ఆధారాలను ఇప్పటికే దర్యాప్తు సంస్థలు సేకరించడం జరిగింది. అయితే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత అంతకు ముందు కూడా ఆమె ఏదైతే పెహల్గాడి ఉగ్రదాడి జరిగిందో ఆ బైసరన్ వ్యాలీకి కూడా ఆమె వెళ్ళడము, అక్కడ కూడా కొంత వీడియోలు చిత్రీకరించడము, ఆ తర్వాత పాకిస్తాన్కి వెళ్ళడము, ఆ తర్వాత అక్కడి నుంచి చైనాకు కూడా వెళ్ళినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. దాదాపు 12 మంది కూడా వివిధ మార్గాల్లో పాకిస్తాన్ ISI ఏజెంట్లకు భారత్కు సంబంధించిన సమాచారాన్ని చేరవేశారు. రైట్, థ్యాంక్ యూ గోపి.